రైతాంగ రెండేళ్లుగా రైతుల బతుకులు ఆగమవుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా కూడా లేదని మండిపడింది. రేవంత్ సర్కార్ తీరుకు నిరసనగా జంగ్ సైరన్ మోగించింది. ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బైఠాయించి నిరసన తెలిపారు. రైతు సంక్షేమంపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆదిలాబాద్ కలెక్టర్ ముట్టడించిన కారణం ఏంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దాదాపుగా అనేక రకాల రైతులు పండించిన పంటల్ని కొనలేనటువంటి అసమర్థత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మరి బీఆర్ఎస్ పక్షాన రైతులను ఆదుకోవాలని చెప్పి అనేక రోజుల నుంచి కూడా కార్యక్రమాలు చేస్తున్న విషయం ఆదిలాబాద్ ఉన్నటువంటి రైతాంగానికి రాష్ట్రం ఉన్నటువంటి నాయకులకు తెలుసు. కానీ ఇలా కలెక్టర్ ముట్టడి ఉద్దేశం ఏంటంటే కనీసం ఈ నాయకులకు చిత్తశుద్ధి లేకున్నా జిల్లా కలెక్టర్గా జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఆయన బాధ్యత. కనీసం ఇన్ని రోజుల నుంచి మరి రైతులు నిజంగా కూడా ఇప్పటికే మా ఇద్దగిరి నారాయణ గారు మా జిల్లా ఉపాధ్యక్షుడు మార్కెట్ కమిటీకి వెళ్ళి వచ్చారు. మొన్న స్వయంగా మా లింగారెడ్డి మిగతా రైతులందరూ కూడా ధర్నా చేసిన తర్వాత కొనుగోలు చేసినటువంటి భీంసరి అట్లనే లాండసాంగి తరోడా కుంభజరి ఈ రకమైనటువంటి గ్రామాల కనీసం నాకు తెలిసి ఒక 700 కుంటాల మరి మొత్తం 1300 కుంటాల సోయాబీను ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ తెచ్చి పాడేసిండ్రు. మరి కలెక్టర్ గారికి బుద్ధి ఉండాలి కదా. కనీసం ఈ కలెక్టర్ గారు పిలిచి మమ్మల్ని అఖిలపక్ష రైతు నాయకులను ప్రజా సంఘాలను పిలిచి నాయకులు ఎంపీ ఎమ్మెల్యే గారికి బుద్ధి లేకపోవచ్చు. పాప ఎంపీ ఎమ్మెల్యే గారికి సమయం రైతుల కొరకు లేకపోవచ్చు, రైతుల గురించి వారికి పట్టింపు లేకపోవచ్చు అని ఒక జిల్లా కలెక్టర్గా జిల్లా మెజిస్ట్రేట్గా ఆయన బాధ్యత కదా. మరి ఆయన కనీసం ఇప్పటికైనా కలెక్టర్ గారు మరి పిలిపించి మాట్లాడకుండా ఏదైతే మరి వారికి తెలుసు వారు స్వయం చేసినటువంటి కమిటీ ద్వారా పర్చేజ్ చేసినటువంటి 700 పెండలవాడ గ్రామానికి సంబంధించినటువంటి కుంటాలు వాపసు రావడం, బేలా మండలం చూశారు. వాపసు వచ్చిన బస్తలపైన కూర్చొని మా బేలా మండల రైతు నాయకులు రైతులు కూర్చొని ఇక తప్పైంది, ఇక మేము పంట పండించుకొని మార్కెట్కి తీసుకురావడం మాకు క్షమించండి, ఇక మేము బయటనే అమ్ముకుంటామనేటటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇవన్నీ చూసిన తర్వాత కలెక్టర్ పని ఏంది? కలెక్టర్ గారు ఏం చేయాలా? సంఘ నాయకులని ప్రజా సంఘాలను అందరినీ పిలిచి మేము కూడా మరి మా పక్షాన కూడా చేస్తున్నాం కాబట్టి కనీసం కలెక్టర్ గారికి కూడా చీమ కుట్టినట్టు లేదంటే మరి ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలా? మేము ఇక్కడ ప్రభుత్వాలు కేంద్రం చూస్తూ ఉన్నారు, కేంద్రం కొనాలని చెప్తున్నాం, రాష్ట్రం కొనదని చెప్పి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికే ముఖ్యమంత్రి గారు లేఖలు రాస్తారు. అట్లనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాస్తారు. యూరియా యాప్ పెట్టినరు, యూరియా యాప్ కాదు షాపులనే యూరియా లేదు. మేము కాలంటే మా బేలా మండల్ టాక్లీ గ్రామస్తులు 4 రోజుల నుంచి బుక్ చేస్తూ ఉంటే యాప్లో బుక్ అవుతలేదు. అట్లనే బోతు సమటువంటి కనుగుట్ట గ్రామస్తులు బుక్ చేస్తే బుక్ అయితే లేదు. మరి ఇన్ని రకాల యూరియా లేదు. ఇప్పుడు యూరియా వేయాల పంటలకు
मजबूरी अगर नहीं मिले तो बाद में डालने के बाद भी कुछ फायदा नहीं है, अगर इतने में 8-10 दिन में मिले तो ठीक है అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇవన్నీ కలెక్టర్ గారికి చెవులు లేవా, కలెక్టర్ గారికి కన్ను లేవా, ఈ జిల్లా యంత్రాంగం అని చెప్పి కలెక్టర్ ముట్టడి చేస్తున్నాం. అట్లనే రైతు బంధు, ఇలా రైతు భరోసా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, కౌలు రైతులకు చెప్పిండు. మరి ఇలా జనవరి మాసం నడుస్తూ ఉంది, సంక్రాంతి లోపలనే రైతు భరోసా ఏదైతే 15,000 రూపాయలు ఇస్తున్నాడో కౌలు రైతులకు ఇస్తున్నాడు. ఇలా రబీ పంటను అట్లనో ఇట్లనో కొంతమంది పెట్టుబడులు వేసుకుంటే కరెంటు కొరతలు 10 గంటల కరెంటు కోత కోస్తా ఉన్నారు. అట్లనే మరి ఇలా రంగు మారిన సోయనే కాదు, అసలు సోయనే కొంటలేరు. సోయ కొనుగోలు చేయాలి, రంగు మారిన ధాన్యం కూడా కొనాలి, పత్తికి కూడా 1.25 లక్ష కండిషన్లు పెట్టిండ్రు. అవన్నీ కూడా ఎత్తేయాలని చెప్పి ఇప్పటికైనా కలెక్టర్ గారు కనీసం ఒక ఆదిలాబాద్ డిస్టిక్ అడ్మినిస్ట్రేటర్గా, డిస్టిక్ జడ్జిగా, మరి వారు మెజిస్ట్రేట్గా మరి రావాలి, వారు మా విన్నపాన్ని వినాలని చెప్పి మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు మా రిక్వెస్ట్ ఏంటంటే, మేమేదో ముట్టడంటే ఏదో దౌర్జన్యం చేయడానికి కాదు, కనీసం కలెక్టర్కైనా ఈ సమస్య చెప్పుకుంటామని చెప్పి కలెక్టర్కు రమ్మని చెప్తున్నాం. ఆనాడు కాపరి ఎక్స్ రోడ్ కంటే ఆర్డీఓని పంపించారు, మార్క్ఫెడ్ మేనేజర్ పంపించారు. ఇప్పుడు కలెక్టర్ వచ్చే వరకు ఇక్కడనే కూర్చుంటాం, ఇక్కడనే నిరసన చెప్తాం. కలెక్టర్ గారు వచ్చి కనీసం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి మాట్లాడతారా, మరి మాట్లాడకపోతే మేము ఏం చేసుడు అనేది మాకు ఒక ప్రశ్నార్థంగా తయారైంది. మరి నిజంగా ఏదో మేము రాజకీయం చేస్తామని చెప్పి కూడా అందరి అధికారులకు కూడా తెలుసు. కాబట్టి దయచేసి ఈ రైతులు పడుతున్నటువంటి అరిగోసలు, ఈ రైతులు పడుతున్న కష్టాల్ని అర్థం చేసుకుని, జిల్లా కలెక్టర్ చేతులు లేకపోవచ్చు కానీ జిల్లా కలెక్టర్ గారు అఖిల పక్షాన్ని పిలవడం, రైతు నాయకులను పిలవడం, ఆల్ పార్టీస్ పిలవడం అయితే ఒక కలెక్టర్ గారి బాధ్యత కదా, అది కూడా చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారిని మరి వస్తే బాగుంటుంది, రాకపోతే ముట్టడి చేస్తాం, రాకపోతే మరి ఏమైనా చేస్తాం, మా ప్రాణాలను ఇస్తామని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తున్నాం. రేపు బంద్ కూడా ఇచ్చినాం, ఆదిలాబాద్ బంద్ కూడా పిలిపించినాం. మరి ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి మరి ఏదో ఒకటి చెప్తారని చెప్పి ఇక్కడ వచ్చి బైఠాయింపు చేయడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా సమస్య ఎదురు కాలేదు, ఎప్పటికప్పుడు కొనుగోలు చేయడం. ఇప్పుడు ప్రధాన కారణం ఏమై ఉంటుందండి? నేను నిన్ననే చెప్పిన, ఒక నీరజ్ మోదీకో, ఒక సుబ్బిరామరెడ్డికో, విజయ్ మాల్యకో ఇటువంటి వ్యక్తులు 4 ఉంటే దేశంలో 12 లక్షల కోట్లు మాఫీ చేసిండ్రు. నేను ఒకటే ఈరోజు మా దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు 2,50,000 కుంటాలు కొనాలంటే 133 కోట్ల రూపాయలు అవసరం పడుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి, ఆ నీరజ్ మోదీకో, మరి ఇలా సుబ్బిరామరెడ్డికో, లేకుంటే విజయ్ మాల్యకో ఇచ్చినలా అది ఏ ఒక్క % కూడా కాదని చెప్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈడ ఎంపీ ఎమ్మెల్యే డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఏదో పెద్ద మేము అభివృద్ధి చేస్తున్నాం, మేము పెద్ద అది వీక్తున్నాం, ఇది వీక్తున్నాం అంటే ఈ రైతుల సమస్య కాదా? ఈ పార్లమెంట్ సభ్యుడికి తెలియదా? ఈ ఎమ్మెల్యే గారికి తెలియదా? దీని గురించి ఎందుకు వాళ్ళు కలెక్టర్ దగ్గర కూర్చొని కలెక్టర్తో మీటింగ్ పెట్టించి వాళ్ళు పక్షాలను పిలిపించి మాట్లాడచ్చు కదా? ఎంపీ గారు ఏదో మేము అభివృద్ధిని మేము ఎందుకు కట్టుకుంటున్నాం, నువ్వు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు 12 కట్టు, మేము కట్టలేదా? మేము ఇచ్చిన డబ్బులే కదా, మరి నువ్వు చేసిన పూజనే డబుల్ పూజ చేసుకో, 10 సార్లు పూజ చేసుకోండి, మీరు చేసిననే మేము కూడా ప్రచారం చేస్తాం. కానీ ఈ రైతుల సమస్య ముఖ్యం కాబట్టి మరి అందుకొరకే మేము చెప్పేది, ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే చేతులు ఎత్తేసింది. రేవంత్ రెడ్డి గారిని నన్ను చూస్తేనే పారిపోతున్నారు, నా చెప్పులు చూస్తేనే పారిపోతున్నారు, బ్యాంకులు నన్ను చూసి దొంగగా మాట్లాడుతున్నారని ఒక ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినప్పుడు ఈ దొంగ రేవంత్ రెడ్డి దగ్గర ఏమైనా ఉందా? ఈ సంస్కారహీనుడైనటువంటి రేవంత్ రెడ్డికి అసలు రైతుల పట్ల ఏమైనా ఉందా? కేవలం భూములు ఎట్లా కబ్జాలు చేయాలా, ఆడ రేవంత్ రెడ్డి ఏ బాటలు నడుస్తున్నాడో ఈడ ఈ లోకల్ ఎమ్మెల్యే కూడా గదే బాటలు నడుస్తున్నాడు. వీళ్ళ రైతుల గురించి చిత్తశుద్ధి లేదు. కానీ పక్కా ఇది మాత్రం వాస్తవం, రేపటి నుంచి రేపు ఆదిలాబాద్ బంద్ తర్వాత కూడా ఈ 2 ప్రభుత్వాల్లో మార్పు రాకపోతే, ఈ జిల్లా కలెక్టర్ గారితో మార్పు రాకపోతే తదుపరి మా కార్యక్రమం కూడా, మా పంతా మారుతుంది, మా సిస్టమ్ మారుతుంది. వీళ్ళు నాయకులు గ్రామాలలో ఎట్లా తిరుగుతారో ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకుల యొక్క ప్రాంతం పక్క గడతాం, అలా భరతం పడతామని చెప్పి కూడా
బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు ధైర్యం ఇస్తున్నాం. మీరు ఆత్మహత్యలు చేసుకోకుండ్రి, ఆత్మహత్యలు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఖచ్చితంగా ఈ సోయా పండించిన రైతులకు న్యాయం చేయాలని లేని పక్షంలో మాత్రము తమ ఆందోళన మాత్రం రైతుల పక్షాన రైతులకు అండగా కొనసాగుతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సోయా పంటను కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్ వచ్చే వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతుందని కలెక్టర్ వచ్చి స్పష్టంగా హామీ ఇవ్వాలని, లేని పక్షంలో మాత్రము తమ ఆందోళన మాత్రము ఇంకా తీవ్ర స్థాయిలో కొనసాగుతుందని ఇప్పటికే దిగి వచ్చి రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేస్తున్నారు.